ప్రేమికుల్ని సముద్రాలే ఆపలేవు. ఈ కోదండరామయ్య బాత్రూమో లెక్క. అయ్యి బాబాయ్, అయ్యగారు చూసారంటే తెలివిగానే వచ్చేసాను. అయ్యి బాబాయ్, వెళ్ళిపో. ప్రేమికుల్ని రా అనే ప్రియురాల్ని చూశాను గాని పొమ్మనే ప్రియురాల్ని నిన్నే చూశానే. పుల్లమ్మా, నువ్వు తొందరగా వెళ్ళకపోతే నా తిండికే ద్రోహం అవుతుంది. రంగన్నా పులమై అయ్య బాబోయ్, నా బతుకి ఇంకా బాత్రూమ్ పాలే. విప్పు చీర. అపార్థం చేసుకోకు. నీ చీర కట్టుకుని నీ బయట వెళ్తాను. నువ్వు దాక్కుంది కానీ విప్పు. రోజుకి సేమ్ పందిలేక ఏం బలిసిపోతున్నారే. ఈ అబ్బాలు చూస్తుంటే మా అబ్బాలు గుర్తుకొస్తున్నారే. అలా విదిలించి కొట్టకే. నీ కోసం ఈ వెండి గ్లాస్ దొంగతనం చేసి తీసుకొచ్చాను. తీసుకో. దీనికి బదులుగా నాకు ఒక వెండి రాత్రి ఇచ్చేసే. అలాగే రాత్రికి మా ఇంటికి రండి. ఒంటరిగా ఎలా ఉంటావు? కదా మా ఇంటికి వెళ్దాం. నేను ఇప్పుడు ఒంటరిదాన్ని కాను మంజు. అన్నయ్య ప్రాణ స్నేహితుడు ఒక ఆయన వచ్చాడు. నన్ను తన తోబుట్టులానే చూసుకుంటున్నాడు. ఎవరే ఆయన? అదిగో వచ్చేసాడు. అన్నయ్య, ఇది మంజులతని నా బెస్ట్ ఫ్రెండ్. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరేంటండి? పని అంటారండి. ఓహో, అలాగా. మిమ్మల్ని ఎప్పుడూ విశ్వనాథం గారితో చూడలేదే. అంటే ఒరిజినల్ గా మాది సింగపూర్ అండి. అమ్మా రేఖ, ఇది లోపల పెట్టేసే, నేను బెల్లమ్మ చూడండి తీసుకొస్తాను. నిజం చెప్పు, ఎందుకు చేరావు అక్కడికి? అన్నను పోగొట్టుకుని అనాథ అయిపోయిన రేఖను చూస్తుంటే మనసు కరిగిపోయింది. అందుకే విశ్వనాథం నాకు స్నేహితుడు కాకపోయినా రేఖను ఆదుకోవడం కోసం అన్నయ్య స్నేహితుడని అబద్ధం ఆడాను. అందువల్ల నీకొచ్చే లాభం ఏమిటి? ఆత్మసంతృప్తి. అయితే నేను కాస్త తొందరపడాలి. ఎందుకు? ఎందుకేమిటి? నేను వెంటనే పెళ్లి చేసుకోకపోతే నువ్వు అభిప్రాయం మార్చుకుని నన్ను కూడా చెల్లెళ్ళ లిస్ట్ లో చేర్చుకునేలా ఉన్నావు. నీకంత అనుమానంగా ఉంటే దగ్గరకు రా. ఎందుకు? ఒకటి ఇస్తాను. తప్పు. తప్ప? తప్పు తప్పు. తప్పనక ఒప్పనక తాకాలని ఉంది, బుగ్గ తాకాలని ఉంది. రేపనక మాపనక పెట్టాలని ఉంది, ముగ్గు పెట్టాలని ఉంది. వాయిదాలు వేస్తుంటే వయసాగదే, వాయిదాలు వేస్తుంటే వయసాగదే. వాటేసుకున్నదాకా మనసాగదే, వాటేసుకున్నదాకా మనసాగదే. ఇవ్వాలని ఉంది, మనకు ఇవ్వాలని ఉంది. రేయనగా పగలనగా కలవాలని ఉంది, నిన్ను కలవాలని ఉంది. వాయిదాలు వేస్తేనే వయసందరూ, వాయిదాలు వేస్తేనే వయసందరూ. బాటేసుకున్నదానే బలపందము, బాటేసుకున్నదానే బలపందము. సంపంగి పూసే వేళ, నీ చెంప తాకే వేళ,
గుంపు సొంపు నాకే ఇస్తావా నీ మంచు తల్లేలా నా మల్లె తల్లేలా నా సిగ్గు సింగారాలు దాస్తావా వయ్యారం కౌగిట్లోని ఓడిస్తా పండిట్లో పందాలెన్నో గెలిపిస్తా గెలిపించవా కలిపెంచవా బలపించవా ఒడిపంచవా నాలేడి లేచాక పరుగాగదు నాలేడి లేచాక పరుగాగదు నీ కోడి కొట్టుతే పరువాగదు నీ కోడి కొట్టుతే పరువాగదు ఒప్పనక దాకాలని ఉంది దాకాలని ఉంది రేయనక పగలనక కలవాలని ఉంది నిన్నే కలవాలని ఉంది సోకంతా బలిసే వేళ రైకంతా బిగిసే వేళ నా వేడి వాడి అన్ని చూస్తావా సరిహద్దే కౌగిట్లో కొట్టేస్తా కసిపించవా మగ పెంచవా నా జోలికొచ్చాక చిలుకాగదు నా జోలికొచ్చాక చిలుకాగదు రేపనక మా బనక పెట్టాలని ఉంది ముగ్గు పెట్టాలని ఉంది వాటేసుకున్నదాకా మన సాగలే వాటేసుకున్నదాకా మన సాగలే లత ఎక్కడి నుంచి వస్తున్నావు ఫణి దగ్గర నుంచి తనతో సంబంధం పెట్టుకోవద్దని చెప్పాను కదా బంధమే గాని సంబంధం ఇంకా పెట్టుకోలేదు హ్మ్? అయినా మా ఇద్దరిని విడదీయాలని ఎందుకు చూస్తున్నా అని నేను నిన్ను అడగను. మాలతి ఫణికి రక్తం పంచుకు పుట్టిన చెల్లెలే అయినా వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందని చెప్పడానికి నీకు నోరెలా వచ్చింది అది కాదు అని కూడా నేను నిన్ను అడగను. లత ప్రేమ అభిమానం త్యాగం అనే పదాలకు నీకు అర్థం తెలుసా ఇదిగో అనేది కూడా నేను నిన్ను అడగను. అది కాదమ్మా నన్ను మాట్లాడి నువ్వు నన్ను 3 ప్రశ్నలు వేశావు. ఇప్పుడు నేను నిన్ను ఒకే ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? ఏమిటది మా పెళ్ళెప్పుడు చేస్తున్నావు? అర్జెంటా యమార్జెంటు. అత్తనితోనా అవును, ప్రభుత్వాలు పడగొట్టేంత తేలిక కాదు డాడీ మనసులు విడదీయడం. హ్మ్, సరే ఈ పెళ్లి జరగాలి అంటే అతనితో ఒకసారి నేను మాట్లాడాలి అలా అన్నా బాగుంది. నేను వెళ్ళి పనితో మాట్లాడొస్తాను. రేపు నా పుట్టినరోజుకి అతను అతిథిగా వస్తాడు. ఓకే? హాయ్ హాయ్. ఇదేంటి కారాలు మీరే నూరేస్తున్నావు? మా డాడీ నా మీద కారాలు నూరాడు, నేను నీ మీద మిరియాలు నూరడానికి వచ్చాను. హతోస్మి, నేనేం పాపం చేశాట? ఇంత లేటుగా రావడం? ఏ ఏదైనా ఘాటుగా చేయాలని ఎదురు చూస్తున్నావా? అవును, నిన్ను మా డాడీ దగ్గర తీసుకెళ్తానని ఎదురు చూస్తున్నాను. నన్న మీ డాడీ దగ్గరకా? కొంపదీసి ఆయనకి గుండె జబ్బు లేదు కదా? ఏ? ఏం లేదు, నన్ను చూస్తే ఆయన గుండె ఆగిపోద్ది అందుకని. ఆయనది ఐరన్ గుండె, ఏం పర్వాలేదు. రేపు నా పుట్టినరోజు. ఆహా, ఆ సందర్భంగా మీ ఇద్దరిని కలుపుతాను. ఆల్ రైట్. తెల్లవారేసరికల్లా సూర్యుడు ఉదయించగా మాడు. నువ్వు మనసు పడ్డాక నేను మీ డాడీ కంటపడక తప్పదు. ఎవరు నువ్వు? గూఢాచారి నెంబర్ 1. పరిహాసాలాడకు, నీ గొంతెక్కడో విన్నట్టుగా ఉంది. అదే మీ అమ్మాయి గుండెల్లో కాపురం చేస్తున్నాను కదా, ఆమె గొంతులో నుంచి వినపడి ఉంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడు. ఆ నెక్లెస్ ఎక్కడ కొన్నావు? మీరు కొన్న షాపులోనే.